సూపర్ క్రిస్పీగా, సూపర్ టేస్టీగా ఉండేటువంటి శనగపప్పు వడల రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఎంత రుచిగా ఉంటాయో చెప్పలేను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా తేలిక అనమాట. ఒక గంట ముందు మనము నానబెట్టుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని సరిపడా వాటర్ వేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుని ఒక గుప్పుడు పప్పు మాత్రం పక్కకు పెట్టుకున్నానండి. దీన్ని కోర్స్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి, పొలుకు ఉండేలాగా. ఇంకా తర్వాత మనం పక్క తీసి పెట్టిన శనగపప్పు యాడ్ చేస్తాం. అదేవిధంగా 2 ఆనియన్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకున్నానండి. అదేవిధంగా ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కుని యాడ్ చేసుకున్నానండి. కొత్తిమీర, కరివేపాకు కూడా ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసాను. ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ గరం మసాలా యాడ్ చేసుకున్నామండి. ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మంచిగా మనం చేతితో మిక్స్ చేసేసుకుంటాం అనమాట. అప్పుడు పిండిలోకి ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోతాయి. ఇంకా నేను ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నానండి. వడలు వేసుకుంటే టైం ఉంది అంటే గనక పిండి రుబ్బుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఇంకా వేసుకుంటామనగా అప్పుడు ఈ ఐటమ్స్ అన్ని మిక్స్ చేసుకోవాలండి. లేకపోతే వాటర్ రిలీజ్ అయిపోతుంది అనమాట. ముందే మిక్స్ చేసి పెట్టుకుంటే ఆయిల్ కాగడానికి పెట్టేసుకుని ఈ విధంగా చేతిలో పల్చగా మన వడల మాదిరి ఈ విధంగా చేసేసుకుని కాగిన ఆయిల్లో వేసుకుంటూ వెళ్ళిపోతామండి. క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం పొలుకుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మనం వేసిన స్పైసెస్ అన్నిటితోటి దీనికి ఒక మంచి రుచి వస్తుందండి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా నచ్చుతుంది. అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఇంకా ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత సెకండ్ సైడ్ కి ఫ్లిప్ చేసుకుంటున్నాము. లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల వరకు చక్కగా వేగుతాయి. అప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. లేకపోతే కలర్ వచ్చేస్తుంది కానీ మనకి లోపల వరకు ఫ్రై అవ్వండి. ఫస్ట్ బ్యాచ్ మంచిగా వేగిపోయినాయండి. వీటిని ఇంకా పక్క తీసేసుకుంటున్నాను బౌల్లోకి. ఇంకా నెక్స్ట్ పిండిని కూడా నెక్స్ట్ బ్యాచెస్ గా వేసుకుంటూ వెళ్ళిపోతానండి. ఇట్లా మన దగ్గర పిండి అయ్యేంత వరకు మనం కంప్లీట్ చేసుకుంటాం. ఏదో ఈ పూటకి ఇవి సరిపోతాయి, ఇంకొంచెం పిండి ఉంది అంటే కనుక హ్యాపీగా మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నెక్స్ట్ కమింగ్ 2 days లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు నాకు కావాల్సినన్ని ప్రిపేర్ చేసేసుకున్నానండి. చేసినట్టు వేడిగా తింటే సూపర్ గా ఉంటుంది అనమాట. మా వాళ్ళు అదే పని చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.